కొన్నిచివా మినాసా ఈ రోజు మనమైతే కైజ్ నంబర్ 8 ఎపిసోడ్ 11 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఎపిసోడ్ 10 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో డిఫెన్స్ ఫోర్స్ హై ఆఫీసర్స్ అందరూ కాఫ్కా గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. దై కైజ్ లెవెల్ కైజు డిఫెన్స్ ఫోర్స్ లో ఉంటదని నేను అనుకోలేదు. ఇంకో ఆఫీసర్ తనతో కైజ్ నంబర్ 9 లాగే కైజ్ నంబర్ 8 మీడియాకి తెలియకుండా ఉండాలని ఒక ఆఫీసర్ అంటాడు. ఇది విని ఇతామి మనం కైజ్ నంబర్ 8 ని సీక్రెట్ గా డిస్పోజ్ చేసి తన్ని వెపన్ గా మార్చేయాలి అంటాడు. ఇంకా ఇది విని ఇసావో వీళ్ళందరితో మనం ఫస్ట్ కైజ్ నంబర్ 8 ని ఇక్కడికి తీసుకొచ్చి తనతో ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. కైజ్ నంబర్ 8 ని మనకి హ్యాండ్ ఓవర్ చేయాలని 3rd డివిజన్ కి నేను ఆర్డర్ చేస్తున్నానని ఇసావో అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం కాఫ్కాని చూస్తాం. కాఫ్కాని అరెస్ట్ చేసి ఒక రూమ్ లో పెట్టారు. ఇంకా ఆఫీసర్స్ కాఫ్కాని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కాఫ్కాతో ఏం చేస్తారో అని కాఫ్కా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకి కికోరు చెప్పింది గుర్తుకొస్తుంది. పవర్ఫుల్ కైజెస్ ని డిస్పోజ్ చేసిన తర్వాత వాళ్ళ బాడీ పార్ట్స్ తో స్పెషల్ వెపన్ తయారు చేస్తారని కాఫ్కా గుర్తుకొస్తుంది. నేను తన పక్క నుంచి ఫైట్ చేయాలనుకున్నప్పుడే ఇలా జరిగింది. నాకు తెలిసి మీనా నా మీద కోపంగా ఉందని కాఫ్కా అంటాడు. అప్పుడే అక్కడికి మీనా ఇంకా హోషినా వస్తారు. మేము హెడ్ క్వార్టర్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని మీనా అంటుంది. ఇంకా కాఫ్కా హోషినాతో మాట్లాడడానికి ట్రై చేస్తే హోషినా కాఫ్కాతో ఏం చెప్పొద్దు అంటాడు. ఇంకా వీళ్ళు కాఫ్కాని తీసుకుని వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ ఇలా రియాక్ట్ చేస్తారని నాకు తెలుసు, ఎందుకంటే వీళ్ళతో నేను ఇంత పెద్ద సీక్రెట్ ని దాచాను. ఇంకా వీళ్ళందరూ బయటకు వస్తారు. 3rd డివిజన్స్ ఆఫీసర్స్ అందరూ బయట నించొని ఉంటారు. ఇంకా కాఫ్కా వెళ్తూ నేను ఇచ్కావ కళలో కూడా చూడలేను, తను నా కోసం చాలా చేశాడు, నా మీద తను చాలా కోపంగా ఉంటాడు. ఇంకా కాఫ్కా వెహికల్ ఎక్కుతున్నప్పుడు ఇచ్కావ తన్ని ఆపి సెంపై నువ్వు తిరిగి వస్తావని నాకు నమ్మకం ఉందని ఇచ్కావ అంటాడు. ఇంకా మీనా కాఫ్కాతో నీతో మాట్లాడినందుకు ఇచ్కావకి నేను 50 పుషెస్ పనిష్మెంట్ ఇస్తాను. ఇక్కడ సెక్యూరిటీ కెమెరాస్ కూడా లేవు, నువ్వు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మమ్మల్ని సేవ్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను నిన్ను కైజ్ ఫామ్ లో చూసి చాలా షాక్ అయ్యాను. కానీ నువ్వు ఇలాంటి వాడివా అని నాకు తెలుసు. నీకు హెల్ప్ చేయడానికి నేను అందరి టెస్ట్ మార్నింగ్ ఇంకా ఫుటేజెస్ ని కలెక్ట్ చేస్తున్నాను. నువ్వు హ్యూమన్ అని మేము ప్రూవ్ చేయగలిగితే నేను మేము సేవ్ చేయగలం. నువ్వు ఆఫీసర్ ఉన్నప్పుడు చేసిన దాన్ని కూడా మేము రిపోర్ట్ చేస్తాం. 3rd డివిజన్ లో ఎవరు కూడా నేను ఎనిమిగా చూడట్లేదని మీనా అంటుంది. ఇంకా మీనా కాఫ్కాతో మాట్లాడుతున్నప్పుడు కాఫ్కా తన్ని ఆపి నేను ఇప్పుడు కూడా నీ పక్కన నించోడానికి ట్రై చేయొచ్చా అని కాఫ్కా అడుగుతాడు. ఇంకా మీనా నవ్వుతూ నేను వెయిట్ చేస్తూ ఉంటా అని అంటుంది. ఇంకా వెహికల్స్ అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు హోషినా 3rd డివిజన్ అందరితో సెల్యూట్ చేయండి అని హోషినా అంటాడు. నువ్వు ఏం చేస్తున్నావు అని ఇతామి హోషినాతో అడిగితే నేను కెప్టెన్ ఆశ్రా కోసం సెల్యూట్ చేస్తున్నానని హోషినా అంటాడు. ఇది విని ఇతామి హోషినాతో నువ్వు కెప్టెన్ కోసం సెల్యూట్ చేస్తున్నావు అంటే పర్లేదు, ఎందుకంటే ఎవరు కూడా కైజుకు సెల్యూట్ చేయకూడదని ఇతామి అంటాడు. ఇంకా నెక్స్ట్ లో మనం ఆర్యాకే మారితిమే బేస్ ని చూస్తాం. ఇంకా వాళ్ళు కాఫ్కాని సీల్ చేసి పెట్టేస్తారు. ఇంకా కొద్ది రోజుల తర్వాత మనం తాజికావా బేస్ ని చూస్తాం. వీళ్ళందరూ కూర్చొని కాఫ్కా గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఇహారు నేను ఎప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను, ఆ అంకులే కైజ్ నంబర్ 8 అని ఎవరు అనుకోలేదు. ఇంకా తను ఇచ్కావతో మాట్లాడడానికి ట్రై చేస్తే ఇచ్కావ దానికి రిప్లై ఇవ్వడు. ఇంకా మినాసి వీళ్ళందరితో కాఫ్కా నన్ను కైజు నుంచి సేవ్ చేశాడు. ఇంకా తను కైజు వీక్ పాయింట్స్ కూడా కనిపెట్టాడు. ట్రైనింగ్ లో తను ఉన్నప్పుడు కూడా చాలా ఫన్ గా ఉండేది. ఇది విని ఇహారు తన నా లైఫ్ కూడా సేవ్ చేశాడని అంటాడు. ఇది విని అవోయ్ వీళ్ళందరితో ఇది మేము డిసైడ్ చేయలేం, న్యూట్రలైజేషన్ బ్యూరో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది విని ఇజుమో అవోయ్తో నువ్వు ఫార్మర్ SDF ఆఫీసర్ కాబట్టి ఎప్పుడు ఆర్డర్స్ ఫాలో అవుతావు, కానీ నువ్వు చెప్పింది నిజమే, ఒక హ్యూమన్ కైజుగా మారడం అంటే చాలా పెద్ద మ్యాటర్. ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసిందంటే అందరు పానిక్ అవడం స్టార్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళ డైలీ లైఫ్ లో వాళ్ళ పక్కన నించిన వ్యక్తి కైజువా కాదా అని అందరు భయపడుతూనే ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం మీనాని చూస్తాం. మీనా ఒకరోజుకి కాఫ్కా పేపర్స్ ఇస్తుంది. నెక్స్ట్ సీన్ లో మనం హోషినాని చూస్తాం. ఇకారుగా హోషినా దగ్గరకు వచ్చి కాఫ్కాకి ఏమవుతుందని అడుగుతాడు. ఇంకా హోషినా దగ్గరికి రిప్లై ఇస్తూ తను ఇక్కడికి తిరిగి వస్తే బాగుంటుంది, తను నాతో ఫైట్ చేస్తున్నప్పుడు తన ఫుల్ స్ట్రెంత్ ని యూజ్ చేయకుండా ఫైట్ చేశాడు, నెక్స్ట్ టైం తనతో నేను నిజంగానే ఫైట్ చేస్తా అని హోషినా అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం ఇసావో ఆఫీస్ ని చూస్తాం. ఇక తనతో మాట్లాడడానికి కికోరో అక్కడికి వస్తుంది. హిబినో కాఫ్కాని చంపకూడదని రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకా కాఫ్కా తన లైఫ్ ని సేవ్ చేశాడని కికోరో ఉంటుంది. ఇది విని ఇసావో నువ్వు ఇక్కడికి నీ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడడానికి వచ్చావా అని ఇసావో అంటాడు. ఇంకా తను కికోరోకి కాఫ్కా ఎక్స్రే ఇస్తాడు. అది తన చెస్ట్ ఎక్స్రే, లెఫ్ట్ సైడ్ చూడు, అది హార్ట్ లాగా కనిపిస్తుంది కానీ అది ఒక కైజు కోర్. ఇప్పుడు తను హ్యూమన్ కాదు, ఒక కైజు. నీ మదర్ ని చంపినట్టే ఇది కూడా ఒక కైజు, అర్థమయ్యి ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఇసావో అంటాడు. ఇంకా కికోరో అక్కడ నుంచి వెళ్తూ కానీ తన్ని నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నానని కికోరో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లో కాఫ్కా దగ్గరికి ఆపరేషన్ ఆఫీసర్స్ వస్తారు. ఇంకా కాఫ్కా వాళ్ళతో ఎంత మాట్లాడడానికి ట్రై చేసినా వాళ్ళు రిప్లై ఇవ్వరు. కాఫ్కాకి తన ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు. నాకు వాళ్ళందరితో చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, నేను ఇప్పుడు గివ్ అప్ చేయకూడదు, నేను ఎలాగైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కాఫ్కా అంటాడు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళందరూ మీనా ఆఫీస్ లో ఉంటారు. వేరే డివిజన్స్ కి వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేస్తున్నానని మీనా అంటుంది. పర్మనెంట్ కాకపోయినా మిమ్మల్ని టెంపరీగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. లాస్ట్ కైజు అటాక్ లో తాజ్కావా బేస్ 75% డిస్ట్రాయ్ అయింది. మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. మేము ఈసారి నంబర్ 9 ఇంకా నంబర్ 10 దైకైజెస్ ని చూసాం. అందుకే హై ఆఫీసర్స్ అందరూ ఇన్సిడెంట్స్ అన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయని ఫీల్ అవుతున్నారు. అంటే ఇంకా దైకైజు లెవెల్ కైజూస్ వస్తాయని ఇహారు అడుగుతాడు. వాళ్ళు రావడమే కాదు, వాళ్ళందరూ కలిసి ఒకేసారి వస్తారని అనుకుంటున్నాం. అందుకే మేము రెడీగా ఉండాలి. అన్ని డివిజన్స్ నుంచి మోస్ట్ టాలెంటెడ్ ఆఫీసర్స్ ని కలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇదంతా విని ఇజుమో మీనాతో మమ్మల్ని సెపరేట్ చేయడానికి కారణం కైజ్ నంబర్ 8 కదా, మీ రియల్ ప్లాన్ కాఫ్కాకి దగ్గర ఉన్న వాళ్ళందరినీ సెపరేట్ చేసి వాళ్ళని అబ్జర్వ్ చేయడం. ఇది విని మీనా ఈ ట్రైనింగ్ ప్లాన్ ని మేము చాలా టైం నుంచి ఆలోచిస్తూ వస్తున్నాం, దీంతో కాఫ్కాకి సంబంధం లేదని మీనా అంటుంది. ఇది విని ఇజుమో ఇంకా ఇహారు వేరే
డివిజన్స్ కి వెళ్ళలేమని ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇచ్కావా నేను దీన్ని ఒప్పుకుంటున్నాను, నేను ఇంకా స్ట్రాంగ్ కావాలని ఇచ్కావా అంటాడు. నెస్సీలో ఇజ్మో ఇంకా అవయ్ కూడా కాఫ్కాని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నెస్సీలో మనం కాఫ్కాని చూస్తాం. కాఫ్కా మీనా చెప్పింది గుర్తుకు తెచ్చుకొని మీనా చెప్పింది నిజమే, నేను హ్యూమన్ అని ప్రూవ్ చేసుకుంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళొచ్చు, ఫస్ట్ వాళ్ళు నేను చెప్పింది వినాలని కాఫ్కా అంటాడు. అప్పుడే అక్కడికి ఇసావో వస్తాడు. పైనుంచి వీళ్ళందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇంకా జూజో ఇతామితో ఇలాంటి దాంట్లో డైరెక్టర్ వెళ్తాడని నేను అనుకోలేదని జూజో అంటాడు. ఇతామి తనకి రిప్లై ఇస్తూ ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్ని డైరెక్టర్ పర్సనల్ గానే డీల్ చేస్తాడని ఇతామి అంటాడు. ఇంకా కాఫ్కా డైరెక్టర్ ని చూసి నేను కైజు కాదని అరుస్తాడు. ఇసావో కాఫ్కా సీల్ ఓపెన్ చేయమని అంటే వీళ్ళు డేంజరస్ అని అంటారు. ఇంకా ఇసావో కోపంతో తను నిజంగానే దైకైజు లెవెల్ అయితే ఒక్క సెకండ్ లోనే ఆ సీల్స్ ని బ్రేక్ చేసేవాడు, కానీ తను ఏం చేయకుండా సైలెంట్ గా కూర్చున్నాడని ఇసావో అంటాడు. ఇంకా కాఫ్కా సీల్ ఓపెన్ చేసిన తర్వాత నేను హ్యూమన్ అని ఇసావోతో అంటున్నప్పుడే ఇసావో తన్ని షూట్ చేస్తాడు. కాఫ్కా తన హ్యాండ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుని బుల్లెట్ హిట్స్ ని తీసుకుంటాడు. ఇంకా కాఫ్కా చూసే లోపే ఇసావో కాఫ్కా స్టమక్ మీద అటాక్ చేస్తాడు. ఇసావో కాఫ్కా బ్లడ్ ని తీసుకొని ఈ వరల్డ్ లో ఏదైనా క్రియేచర్ తన స్కిన్ తో బుల్లెట్స్ ని ఆపితే తన హ్యూమన్ అనరు కైజు నంబర్ 8 అని ఇసావో అంటాడు. ఇంకా కాఫ్కా తనతో నేను కైజు నంబర్ 8 కాదు హిబినో కాఫ్కా అని అంటాడు. ఇంకా ఇసావో ఆపరేషన్ టీమ్ కి సిగ్నల్ ఇస్తాడు. ఇసావో తన సూట్ వేసుకున్న తర్వాత వీళ్ళు తన సూట్ ని యాక్టివేట్ చేస్తారు. ఇంకా కాఫ్కా ఇసావోని చూసి నేను ఫుల్ గా ట్రాన్స్ఫార్మ్ కాను, నేను ఎలాగైనా హ్యూమన్ అని ప్రూవ్ చేసుకుంటా అని కాఫ్కా అంటాడు. ఇంకా ఇసావో తన ఫస్ట్ అటాక్ చేస్తాడు. కాఫ్కా అటాక్ ని డాచ్ చేసినా సరే తన లెఫ్ట్ హ్యాండ్ కట్ అయిపోతుంది. ఇంకా ఇసావో మళ్ళీ అటాక్ చేస్తాడు. ఇంకా జూజో ఇతామితో తన ఒక టైంలో అందరికైనా స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ ఫోర్స్ ఆఫీసర్ అని జూజో అంటాడు. ఇంకా సెకండ్ అటాక్ తీసుకున్న తర్వాత కాఫ్కా తన బాడీని ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాడు. నువ్వు సేమ్ ఇప్పుడు కైజు లాగే ఉన్నావని ఇసావో అంటాడు. ఇంకా కాఫ్కా ఇసావో అటాక్స్ నుంచి తప్పించుకుంటూ పరిగెత్తూ ఉంటాడు. తన ఒక అటాక్ తీసుకున్నా కూడా చాలా డేంజరస్, తన సూట్ ఓవర్ హీట్ అయ్యే వరకు నేను ఇలాగే డాచ్ చేస్తూ ఉండాలని కాఫ్కా అంటాడు. ఇంకా ఇసావో కాఫ్కా దగ్గరకు వచ్చి పనిచేస్తాడు. ఆ అటాక్ తో కాఫ్కా చాలా దూరం వెళ్ళిపడతాడు. ఇంకా ఇసావో దాన్ని మళ్ళీ అటాక్ చేయడానికి వస్తే కాఫ్కా అటాక్ ని డాచ్ చేస్తాడు. ఇంకా కాఫ్కా అప్పర్ బాడీ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నా బాడీ దైకైజుతో ఫైట్ చేస్తున్నప్పుడు ఎలా రియాక్ట్ అయిందో అలాగే రియాక్ట్ అవుతుందని కాఫ్కా అంటాడు. అప్పుడే కాఫ్కాకి అర్థం అవుతుంది తన బాడీ ఇసావో సూట్ ని చూసి రియాక్ట్ అవుతుందని. ఇంకా ఇతామి కికోరుతో 1972లో కైజు నంబర్ 2 సాబోరో సిటీని చాలా డిస్ట్రాయ్ చేసింది. అప్పుడు కనిపించిన సెకండ్ దైకైజు తనే. తను చాలా పవర్ఫుల్. నంబర్ 2 చనిపోయే వరకు కూడా గివ్ అప్ చేయలేదు. తన బాడీ నుంచి ఆ సూట్ ని తయారు చేసింది. నీ ఫాదర్ తప్ప ఆ సూట్ ని ఎవరు యూజ్ చేయలేకపోయారని ఇతామి అంటాడు. ఇంకా ఇసావో అటాక్ లో మళ్ళీ కాఫ్కా హ్యాండ్ కట్ అవుతుంది. కికోరు చెప్పింది దీని గురించి అనమాట, నంబర్స్ ఇచ్చిన కైజు బాడీస్ తో వెపన్స్ తయారు చేస్తారని. ఇంకా మనం చూస్తాం ఇసావో సూట్ మీద 002 అని ఉంటుంది. ఇంకా ఇసావో మళ్ళీ కాఫ్కాని అటాక్ చేస్తాడు. ఇంకా కాఫ్కా అక్కడ నుంచి పరిగెత్తడానికి ట్రై చేస్తే తన లెగ్స్ కూడా కట్ అయిపోయి ఉంటాయి. ఇంకా ఇసావో కాఫ్కాని పవర్ఫుల్ పని చేస్తాడు. కానీ అప్పుడే కాఫ్కా తన బాడీని ఫుల్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుని అటాక్ ని ఆపేస్తాడు. ఇంకా కాఫ్కా గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. ఇసావో కాఫ్కా నుంచి దూరం వెళ్తాడు. ఇంకా మనం కాఫ్కా బాడీలో చూస్తాం నా బాడీ నా కంట్రోల్లో లేదు, నేను హ్యూమన్ లాగా కాదు, ఇప్పుడు టోటల్ గా కైజు లాగా యాక్ట్ చేస్తానని కాఫ్కా అంటాడు. అప్పుడే కాఫ్కా దగ్గరికి తన నోట్లో దూరిన ఇన్సెట్ వస్తుంది. చంపేయని కాఫ్కాతో అంటూ ఉంటుంది. ఇంకా కాఫ్కా బాడీ ఫుల్ పవర్ అప్ చేసుకుని ఇసావోని అటాక్ చేయడానికి పరిగెత్తుంది. ఇంకా పైనుంచి కికోరు అరుస్తూ నువ్వు కైజు కాదు హ్యూమన్ అని కికోరు అరుస్తుంది. ఇంకా కాఫ్కా ఇసావోని అటాక్ చేయడానికి వస్తాడు. ఇంకా ఇక్కడతోనే ఎపిసోడ్ 11 అయితే కంప్లీట్ అవుతుంది గైస్. ఇంకా మిగిలి ఉంది లాస్ట్ ఎపిసోడ్ మాత్రమే. ఇంకా ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది కింద కామెంట్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.